హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ప్రాపర్టీస్. ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ అండి, G+1. ఇవి మనకి ఓవరాల్గా 5 హౌజెస్ ఉన్నాయి. ఇవి ఒకటే దగ్గర మనకి. ఇది వచ్చేసి మనకి ఏరియా వచ్చేసి బడంగపేట్ మున్సిపాలిటీ కిందకు ఉంటుంది. కరెక్ట్గా నియర్ టు కొత్త బడంగపేట్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర అండి. ఇది బడంగపేట్ మున్సిపల్ ఆఫీస్ కాడ నుంచి వెరీ నియర్ బై, అది వాకబుల్ చేసుకోవచ్చు. అదే కనపడేదే మనకి మెయిన్ రోడ్ అండి, వెహికల్స్ తిరుగుతున్నాయి కదా, అదే మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అవుతుంది. ఇది మనకి ఇక్కడ 5 హౌజెస్ ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్లో. 24/60 ఇది ఒక్కొక్క ప్లాట్ సైజ్ వచ్చేసి. మనకి దీంట్లో కింద డబల్ బెడ్రూమ్ ఇచ్చారు, పైన కూడా డబల్ బెడ్రూమ్ ఇచ్చారు. కానీ మంచిగా స్పేషియస్గా ఉన్నాయి. ఒకసారి మనం ఒక బిల్డింగ్ చూద్దాము, మనకు ఐడియా వస్తుంది దీంట్లో ఎలా ఉంది ఏంటి అనేది. ఓకే, బిల్డింగ్లో వచ్చేసి బయటంతా లపోత్రా ఇచ్చారండి, బ్లాక్ లపోత్రా. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్. ఇది కార్ పార్కింగ్ కూడా మంచిగా ఉంది. మనకి పెద్ద కార్ వస్తుంది దీంట్లో, బ్రీజా సైజ్ వరకు వస్తుంది దీంట్లో. మనకు పెట్టడం మటుకు ఇన్నోవా సైజు పెడతారు పార్కింగ్, కానీ కొంచెం మళ్ళీ తిరగడానికి ఈజీగా ఉండాలి కాబట్టి మనకు బ్రీజా అయితే కన్వీనియంట్గా ఉంటుంది. ఇక్కడ మనకి వాల్ కూడా మనకి ఇక్కడ టైల్స్ వచ్చాయి మొత్తం. ఇవి 2x4 టైల్స్ అండి, వైట్ మీద మార్బుల్ షేడ్లో టైల్స్ ఇచ్చారు. ఇంకా దీంట్లో మనకి పెండింగ్ అనేది ఓన్లీ డోర్స్ ఒకటి పెండింగ్ ఉంది, వర్క్ నడుస్తుంది. అది ఆల్రెడీ ఫిట్టింగ్ కూడా అయిపోతాయి ఇవాళ రేపట్లో. అదే అండి, ఇప్పుడు ఆ వుడ్ అంతా కూడా అదే డోర్స్ ఫిట్టింగ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి హాల్ అండి. ఇది లోపల అంతా కూడా మార్బుల్ ఇచ్చారు, మనకు బయట అంతా గ్రానైట్ వచ్చింది. చాలా బాగుందండి. కలర్స్ కూడా మనకి లైట్ కలర్స్ ఇచ్చారు, ఎక్కడ కూడా హార్డ్ కలర్స్ లేకుండా. ఈ ఆర్చ్ వచ్చేసి మనకి బెడ్రూమ్లకి ఎంట్రన్స్ అండి. ఇది వుడ్ ఫినిష్తో వచ్చింది, వుడ్తో చేసినట్టుగా ఉంటుంది ఇది, కానీ సిమెంట్లో వేసి మనకి కలరింగ్ అలా ఇచ్చారు. ఇది టీవీ ఏరియా. మళ్ళీ మనకి ఇది నార్త్ డోర్ వస్తుంది ఇక్కడ. ఇది నార్త్ డోరు. మనకి దీనిలో బోర్ ఉందండి, బోర్ ఉంది, సంపు కూడా ఉంది. ఈ కాలనీ కూడా మొత్తం డెవలప్ అయిపోయిందండి, మొత్తం కాలనీ కూడా డెవలప్ అయిపోయింది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా వస్తుంది. ఇది డైనింగ్ ఏరియా వస్తుంది. మన లోపల కూడా మొత్తం మార్బులేనండి, చాలా బాగుంది. మార్బుల్ కూడా డైమండ్ షేప్లో వచ్చాయి మొత్తం. పూజ రూమ్ సపరేట్ వస్తుంది. ఇది కిచెన్ ఏరియా, అంతా షెల్ఫ్లు కూడా ఉన్నాయి. మీకు ఏరియా బాగుంటుందండి. ఇది అందరికీ ఐడియా ఉండొచ్చు, బడంగపేట్ మున్సిపల్ ఆఫీస్, కొత్త మున్సిపల్ ఆఫీస్ దగ్గర వస్తుంది. అది కనపడేదే మెయిన్ రోడ్ అండి. అది మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అండి. మున్సిపల్ ఆఫీస్ కాడ నుంచి నియర్ బై, అసలు మనం వాకింగ్ చేసుకుంటూ వచ్చేయచ్చు. వెహికల్ ఉండాలి, నైట్ లేట్ అవుతే ఇబ్బంది ఏమో, రావడానికి ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ ఏం లేదండి. బస్ దిగామంటే ఇంటికి వచ్చేయచ్చు. పైన కూడా చూద్దామండి. ఇది డబల్ బెడ్రూమ్ ఇచ్చారు, పైన కూడా డబల్ బెడ్రూమే, కొంచెం స్పేషియస్గా వస్తుంది. పార్కింగ్ కూడా మనం పైన యూజ్ చేసుకుంటాం కాబట్టి స్పేషియస్గా ఉంటుంది. బెడ్రూమ్స్ చూద్దాం. బెడ్రూమ్స్, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వస్తుంది. అటాచ్డ్ వెస్టర్న్ కమోడ్ ఇస్తారండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది కామన్ బాత్రూమ్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది. మీకు విండోస్ కూడా మొత్తం యూపీవీసీ విండోస్ ఇచ్చారు. పై సైడ్ కూడా మనకి బార్డర్ వచ్చింది చూసారా, చాలా బాగుందండి. వర్క్ కూడా హై క్వాలిటీ వాడారండి, ఎక్కడ కూడా వర్క్లో డీవియేషన్ కాలేదు. వైరింగ్ అంతా కూడా ఫినోలెక్స్ వాడారు. మొత్తం బోర్డ్స్ అన్నీ కూడా గోల్డ్ మెడల్ స్విచ్చెస్ వాడారు. మన లైటింగ్ అంతా కూడా విప్రో వస్తుంది. ఇక పైన చూద్దామండి. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్. ఇది మనకి ఫాల్ సీలింగ్ కూడా చూడండి, చాలా హై క్లాస్ వస్తుంది. ఇది యూపీవీసీ షీట్ వస్తుందండి. ఇది చాలా బాగుంటుంది లుక్. నైట్ కనుక లైటింగ్ వేసి మనం
చూస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది. ఈ డోర్స్ అన్నీ కూడా అంటే కింద పైన కూడా అన్నీ కూడా వచ్చేసి టేక్ వుడ్డే చెప్పాను కదా. ఇంకా డోర్స్ ఒక్కటి ఫిట్టింగ్ కావాలి. ఇది నార్త్ గల్లీ పైన ఫస్ట్ ఫ్లోర్లో. మనకి లోపల ఇక్కడేమో టైల్స్ ఇచ్చారండి. 3 mm థిక్నెస్ ఉంటుంది, 5x5 ఉంటుంది టైల్. మన హాల్ని పార్టిషన్ చేశారు. ఇక్కడ మనం చిన్న సిట్అవుట్ తీసుకోవచ్చు. సోఫా బాగానే మనకి 10 feet వరకు సోఫా పడుతుంది. ఇక్కడ పార్టిషన్లో కూడా మనకు లైటింగ్ వచ్చింది, చాలా బాగుంది. ఇది వచ్చేసి టీవీ ఏరియా. ఇక్కడ ఒక సోఫా వేసుకోవచ్చు, అటొక సోఫా వేసుకోవచ్చు. ఇది మళ్ళీ మనకి ఒక బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది మొత్తం టైల్స్ అండి, ఇవి బాగున్నాయి. టైల్స్ కూడా మీకు మార్బుల్ లాగానే ఉన్నాయి. లుక్ చూడొచ్చు మీరు. చూడండి బెడ్రూమ్లో ఎలా ఉందో. హాల్లో బెడ్రూమ్ అన్నీ ఒకటే వేసారు. డైమండ్ షేప్లో చాలా బాగుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది బెడ్రూమ్ సైజులు కూడా బాగున్నాయండి. మినిమం 12-13 బెడ్రూమ్స్ ఉన్నాయి. అంటే సైజు 12x13 బెడ్రూమ్ సైజు. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్. ఇది మీకు ఈ విండోల నుంచి కూడా అసలు మొత్తం ఇల్లు ఉన్నాయండి. మొత్తం చుట్టుపక్కల అంతా ఇల్లు ఉన్నాయి. మనకి సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. ఎందుకంటే మెయిన్ రోడ్ పక్కన కాబట్టి వెహికల్స్ అవి బాగా రన్నింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కిచెన్ విత్ డైనింగ్, పూజ రూమ్ వస్తుంది. మీకు డైనింగ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఇక్కడ. ఎందుకంటే 60 feet ఉండడం వల్ల మనకి పొడుగు ఎక్కువ ఉండడం వల్ల మనకి అన్నీ మంచిగా కుదిరాయి. పూజ రూమ్ ఇది. పూజ రూము. ఇది కిచెన్ కూడా పెద్ద కిచెన్ వచ్చింది మనకి. పూజ రూము కిచెన్ అనేది కన్వీనియంట్గా ఉండాలండి. ఎక్కడికి వెళ్ళినా ఎంత పెద్ద ఇల్లు తీసుకున్నా చిన్న ఇల్లు తీసుకున్నా దానివల్లనే మనకి చాలా పనులు పర్ఫెక్ట్గా నడుస్తాయి. ఆడవాళ్ళ కిచెన్ పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అవుతారు బాగా. బయట కూడా మనకు ఒక వాష్ ఏరియా ఉంది, మళ్ళీ బాత్రూమ్ ఉందండి. ఇదండి ఓవరాల్గా వెస్ట్ ఫేసింగ్ 160 square yards వచ్చేసి కింద డబుల్ బెడ్రూమ్, పైన డబుల్ బెడ్రూమ్ వస్తుంది. G+1 ఇది. ఆల్మోస్ట్ కూడా బడంగపేట కిందకు వస్తుంది. చూడండి ఏరియా మొత్తం ఇల్లు ఉన్నాయండి. ఇదండి డీటెయిల్స్. నేను ఇంకా మీకు డిస్క్రిప్షన్లో మొత్తం ఇస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా మనకు కాల్ బ్యాక్ చేయొచ్చు. రీజనబుల్ ప్రైజే ఉంటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్.